శ్రీమాత్రే నమః. మార్చి 30 శక్తివంతమైన కామదా ఏకాదశి. ఇలాంటి రోజు మళ్ళీ రాదు. చేసిన పాపాలు పోయి మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే చైత్ర మాసంలో వచ్చే ఏకాదశి చాలా శక్తివంతమైనది. సరిగ్గా శ్రీరామనవమి అయిన 2 రోజులకు కామదా ఏకాదశి వస్తుంది. ఈ నెల మార్చి 30వ తేదీన కామదా ఏకాదశి వచ్చింది. ఏకాదశి తిథి ప్రారంభం మార్చి 29, 2026 రాత్రి సుమారు 9:30 నుండి తిథి ముగింపు మార్చి 30, 2026 రాత్రి సుమారు 11 గంటల వరకు ఉంటుంది. వ్రతం చేయాల్సిన రోజు మార్చి 30 సోమవారం. వ్రత విరమణ మార్చి 31 ఉదయం ద్వాదశి రోజున చేయాలి. ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సకల దుఃఖాలు నశించి మీ కుటుంబానికి సకలైశ్వర్యాలు చేరుతాయి. ఎంతటి శుభగడియలు ఏర్పడినా ఏకాదశి మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. కాబట్టి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకునేవారు తప్పకుండా ఈ వీడియో చూడండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 30 కామదా ఏకాదశి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఏకాదశి రోజున ఎర్రటి వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. ఈ ఏకాదశి ఇంట్లో పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామి ముందు ఒక పిండి దీపం వెలిగించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరమంతా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. వద్దన్నా సరే మీ ఇంటికి ధనం వచ్చి చేరుతుంది. ఏకాదశి రోజున చేసే పూజలకు 1000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు 11 యాలకులను ఒక దారానికి గుచ్చి యాలకుల మాలను తయారు చేసి మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి ఆ యాలకుల మాలను వేసి నమస్కారం చేసుకోండి. ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక ఈ సంవత్సరం అంతా ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా భోగ భాగ్యాలను అనుభవిస్తారు. ఇంటి గుమ్మాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున తప్పకుండా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఏకాదశి రోజున ఇంటి గడపలకు పసుపు రాస్తే స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తి వరిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభానికి 5 ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. ఈ ఏకాదశి రోజున జమ్మి చెట్టును పూజిస్తే అంతులేని ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. ముఖ్యంగా జమ్మి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు జమ్మి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధనలాభాలు లభిస్తాయి. ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి. జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక మీ మనసులో ఉన్న కోరికలు ఏమైనా సరే అవి వెంటనే నెరవేరాలంటే ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసే సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. నెల తిరగకుండానే మీ కోరికలన్నీ ఖచ్చితంగా తీరుతాయి. ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా తులసి మొక్కను ఖచ్చితంగా పూజించండి. తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే రుణ బాధల నుండి త్వరగా విముక్తి లభిస్తుంది. విశేషంగా ఈ ఏకాదశి రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. ఏ ఇంటి ముందు అయితే 2 దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. మీ ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది.
మరీ ముఖ్యంగా ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున చేసే ఉపవాసం కోటి ఉపవాసాలతో సమానం. కాబట్టి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి రాజయోగం లభిస్తుంది. ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఉప్పు తినకూడదు. ఏకాదశి రోజున సూర్యాస్తమయం సమయంలో ఉప్పు తింటే జాతకంలో దోషాలు ఏర్పడి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఏకాదశి రోజున వడ్ల గింజలలో, ధాన్యాలలో సకల పాపాలు నివసిస్తాయట. కాబట్టి ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో అన్నం తింటే సకల పాపాలన్నీ మీ శరీరంలోకి చేరుతాయి. అలాగే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఏకాదశి రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు. ఏకాదశి నాడు తలకు నూనె రాస్తే మీ ఆయుష్ తగ్గిపోతుంది. ఏకాదశి రోజున మాంసం తినకూడదు. అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయ, నువ్వులు, ముల్లంగి వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు. ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. అలా చేస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న సంపద నశించిపోతుంది. ఎవరైతే కటిక పేదరికం అనుభవిస్తున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున 7 పసుపు కొమ్ములను తీసుకుని వాటిని ఒక వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటి ఆదాయం పెరుగుతుంది. ఈ ఏకాదశి రోజున కనకదార స్తోత్రం పఠించడం వల్ల ఈ సంవత్సరం అంతా ధన ధాన్యాలకు లోటు లేకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. ఏకాదశి రోజున అప్పు చేయకూడదు. అలాగే ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు. ఇలా చేస్తే తీవ్రమైన పేదరికం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో వెన్నని కరిగించకూడదు. ఏకాదశి రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. ఈ రోజున నలుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఏలినాటి శని దోషాలు ఏర్పడతాయి. పెళ్లి కాని వారికి వివాహం త్వరగా కుదరాలంటే ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజా గదిలో పెట్టుకోండి. విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి వరిస్తుంది. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.